అమ్మమ్మమ్మమ్మ, ఆగండి అమ్మలారా, ఆగండి అక్కలారా. దున్నపోతులా ఉన్నావు, మేం మీకు అక్కలమేంటి? దున్నపోతు గుర్తమ్మా, మన ప్రియతమ నాయకురాలు కనకం గారు మీకోసమే వచ్చారు. నమస్తే అండి. ఆ దున్నపోతుకే మీరు ఓటేయాలి. పెద్దమ్మ, మొత్తం దున్నపోతు కాదు, పార్టీ గుర్తు దున్నపోతు. హా, అదే అదే అమ్మలారా, తల్లులారా, కనకం గారి గుర్తు దున్నపోతుకే మీరు ఓటేయాలి. ఎందుకేయాలి? అరే నేను చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. మా వియ్యప్రాలు బుజ్జమ్మ అంత మంచిది కాదు. నర రూపంలో ఉన్న రాక్షసురాలు. తన కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నా కొడుకుని రాచి రంపాన పెట్టింది. నాకు పగటి పూటే చుక్కలు చూపించింది. మమ్మల్ని నానా బాధలకు గురి చేసింది. అరే, కన్న కూతురు విషయంలోనే అలా చేసింది అంటే ఇక ఏమీ కాని మిమ్మల్ని, మీ బ్రతుకుల్ని బాగు చేస్తుందా చెప్పండి? నిలువున ముంచేదు. ఆ బుజ్జమ్మ పైకి మాత్రమే మంచితనం ముసుకేసుకుంటుంది, లోపలంతా కపట సూత్రధారే. అదే డబ్బులు కాజేసిందని రుజువై అరెస్ట్ అయింది కదమ్మా. బుజ్జమ్మ గారు కాదని వాళ్లే ఒప్పుకున్నట్టు టీవీలో వచ్చింది కదండి. అవన్నీ మీరు నమ్మకూడదు. మోసాలు చేసి పాపపు సొమ్మును మూట కట్టుకోవడమే ఆ బెజవాడ బుజ్జమ్మ నిజస్వరూపం. అలాంటిది మన బెజవాడలోనే లేకుండా ఓట్లన్నీ మన కనకం గారికే వేసి బుజ్జమ్మని చిత్తుగా ఓడించి తరిమి కొట్టాలి. సరేనా? సరే, మాకేంటి? అక్కడికే వస్తున్నా. ఇది నీకేగా. ఇది నీకు. ₹50 జాకెట్ ముక్క, రూపాయి పసుపు కుంకుమ ఇస్తే ఓటేస్తామా? వెయ్యరని మాకు తెలియదేంటి? ఒకసారి ముక్క లోపల చూడండి. ఇప్పుడు వేస్తారా? వేస్తామండి. అదే పదవే. అమ్మా, దున్నపోతు గుర్తుకే మన ఓటు. చెప్పానా కనకం గారు, మిమ్మల్ని గెలిపించేస్తా. అది మీరు ముందే వచ్చుంటే బాగుండేది బేబమ్మ గారు. వీళ్ళు ఉన్నారు, ఒక్క ప్రచారంలోనూ ఇలా రిజల్ట్ చూపించనే లేదు. టైం రాకుండా రాలేం కదండి. వచ్చింది, వచ్చేసా. అందరికీ నాలాంటి టాలెంట్ ఉండొద్దు. సర్లే. హలో, కుళ్ళుకుంది చాలు, ఇక బయలుదేరు. నమస్కారం అండి. బెజవాడ బుజ్జమ్మ గారినే గెలిపించండి. మీకు ఈ సమస్య రాకుండా చూసుకుంటారు. మీ కాలనీలో ఉన్న కరెంటు సమస్యను నేను దగ్గరుండి తీర్చినట్టే వారు గెలిస్తే మీకు భవిష్యత్తులో ఏ సమస్య రాకుండా చూసుకుంటారు. మేడం, మా సమస్యను తీర్చడం అటుంచితే మీ అత్తయ్య గారే తప్పు చేసి జైలుకు వెళ్ళారు కదండి. వారే తప్పు చేయలేదని నేను చెప్తూనే ఉన్నాను. ఒకటి ఎలాగో రుజువైంది, మరొకటి అవుతుంది. అది నిరూపణయ్యి వారు బయటికి వచ్చాకే మీరు ఓటేయండి, లేదంటే ఓటు వేయకండి. ఎలాగో రాదు, ఓట్లు పడవు. అంతేకాదు, మీరు మా అమ్మని గెలిపించాక మా అమ్మగారు మీకు చేస్తానన్న హామీలు 2 సంవత్సరాల లోపు నెరవేర్చలేకపోతే బుజ్జమ్మ గారే స్వచ్ఛందంగా ఎమ్మెల్యే పోటీ నుంచి తప్పుకుంటూ రాజీనామా చేస్తారనడానికి సాక్ష్యం ఇదిగోండి. మా అమ్మగారే రాసిన పత్రం, ఒకసారి చూడండి. కనకం గారు,
వీళ్ళేదో కొత్త పంథాలో వెళ్తున్నట్టున్నారు. ఇది మన గెలుపుకి సమస్య అవుతుందేమో. ఎలా అన్నా వెళ్ళనివ్వయ్యా. మీరేం కంగారు పడకండి కనకం గారు. గెలిచేది మీరే. మిమ్మల్ని ఇదిగో నేను గెలిపిస్తా. ఇలా ఇలా మాట్లాడడం నేర్చుకో భూపతి. అలా కాదు, నోరెత్తితే ఓన్లీ నెగటివ్. ఇంతకు మించిన నమ్మకాన్ని ఇంతకు ముందు మీకు ఎవరైనా ఇచ్చారా? లేదండి. ఒకసారి గెలిచి కుర్చీలో కూర్చున్న తర్వాత ప్రజలకి ఏం చేయకపోయినా 5 సంవత్సరాల వరకు దాని నుంచి వాళ్ళు దిగేది మీరు ఎప్పుడైనా చూసారా? లేదండి. కానీ ఇక్కడ అలా కాదు. ఒకవేళ మా అత్తయ్య గారు మీకిచ్చిన హామీలని 2 ఏళ్లలోపు తీర్చకపోతే వారే రాజీనామా చేస్తారు. చేయించే బాధ్యత నాది. ఆ హామీ నేను మీకు ఇస్తున్నాను. ఎందుకింత బలంగా చెప్తున్నాము అంటే బెజవాడ బుజ్జమ్మ గారు మీకు మంచి పరిపాలన అందించి మిమ్మల్ని మీ ఊరిని అభివృద్ధి పదంలో నడిపిస్తారు అన్న కాన్ఫిడెన్స్ 100కి 100% ఉంది కాబట్టి చెప్తున్నాను. నా మాట మీద మీకు నమ్మకం ఉందా? ఉంది మేడం. ప్రతి రాజకీయ నాయకులు ఇలాంటి నియమం పెట్టుకుంటే ప్రతి చోట అభివృద్ధి జరుగుతుంది. మీరు మొదలు పెట్టారు. సంతోషం మేడం. మీతో మొదలైంది ఈ ఆనందం. మాకు తెలిసి బెజవాడ బుజ్జమ్మ గారు ఏనాడు ఏ తప్పు చేయలేదు. మీరు చెప్పినట్టు ఇందులో ఏ తప్పు చేయలేదని నిరూపణ అయ్యి బుజ్జమ్మ గారు విడుదల అవ్వాలనే మేము కూడా కోరుకుంటున్నాం. అలానే జరిగితే మా ఓట్లు బుజ్జమ్మ గారికే వేస్తాం. పదండి. మీరు ఆ మాయ మాటల్లో పడిపోకండి. మీ విలువైన ఓటు బుజ్జమ్మకి వేసి మోసపోకండి. మీ ఓటు నాకే వేయండి. మేము మా అమ్మ విడుదలైన తర్వాతే ఓటేయమని అడుగుతున్నాం కనకం గారు. వాళ్ళని ఏమీ మాయ చేయట్లేదు, మోసం చేయట్లేదు. సరే 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 సరే, మీ ప్రచారాలు మీరు చేసుకోండి, మా ప్రచారాలు మేం చేసుకుంటాం. వీళ్ళంతా కావాల్సిన వాళ్ళు అయిపోయారా పిన్ని? మీకు కావాల్సింది ఏమిస్తానన్నారో అటు చేరిపోయారు. న్యాయం ఇటువైపు ఉంది కాబట్టి ఇటు చేరా. మీరు మారనన్నమాట. మారాల్సింది మీరక్షరా. చివరికి బాధపడేది మీరే. ఆ ఏడుపు ఓడిపోయే మీకే. అవి రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుందిలే. కానీ పిన్ని, ఇంతకీ అవేంటి? అది పసుపు కుంకుమలు శుభమని పంచుతున్నాం. మీ అత్తయ్య గారిలాగా డబ్బులు పంచట్లేదు కదా, దీంట్లో తప్పే ఉంది? నేను ఏంటని మాత్రమే అడిగాను కనకం గారు. ఇప్పుడు మీ తడబాటు చూశాక నాకిప్పుడు డౌట్ వస్తుంది. ఏముందమ్మాయి, ఏముంది ఇందులో? డౌట్ పట్టడానికి ఏముంది? ఏముందో ఆ జాకెట్ పీస్ చూస్తే తెలుస్తుంది కదా. ఎప్పుడు చూడనట్టు జాకెట్ ముక్కలు కూడా చూస్తారా? ఏముందని చూస్తారు? డబ్బు. ఇందులో డబ్బులు ఎందుకుంటాయి? ఇప్పుడు మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ అలాంటివి ఏం లేవు సార్. ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ డబ్బులుంటే కనుక కనకం గారిని ఇటు నుంచి ఇటే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు. బాబోయ్, ఇక్కడే దొరికిపోతానా? ఇటు నుంచిటే జైలుకి పోతానా? అయ్యో, పోకుండా వెళ్ళిపోయినా పోయేది. ఇప్పుడు నన్ను కటకటాలో పడేసి కొళ్ళబొడుస్తారా ఏంటి? కర్మ కర్మ. ఈ వయసులో 3rd డిగ్రీ ఇచ్చారంటే నేను చచ్చూరుకుంటాను. ఈ బేబమ్మ మాట వినొద్దాను.
విన్నారా? మళ్ళీ ఆవిడతో మాకు వెదో కంపారిజన్ ఒకటి. జైలుకి పోయి కొట్టించుకో, నాకేం తెలీదు, నేను జంపోతా జునో. ఏం లేవు మేడం ఇందులో. చూసారుగా, డబ్బే లేదు, జాకెట్ ముక్క. చెప్పినప్పుడు నమ్మాలమ్మా, ఓ అనుమానం పడకూడదు. అయినా మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్దాం పదండి. కొంచెం ఆగండి పిన్ని. అయినా మీకంత తొందర ఎందుకు? ఒక్కటే కదా చూశారు. సార్, అవి కూడా చూడండి. ఇది మళ్ళీ టెన్షన్ పెడుతుందిగా. నా గెలుపుకి అడ్డం లేకుండా ఈ అక్షర వదలదేమో. అందులో ఉంటే ఎందుకు పెట్టలేదో తప్పించుకున్నాం, ఇందులో దొరకకుండా ఉంటామా? అయిపోయాం. ఏం లేవు మేడం. విన్నారు కదా, వెతికించారు కదా, ఏం తేలింది? డబ్బులు దొరికాయా? ఉన్నాయా? జాగ్రత్త పడ్డారు. ఏం కాదు. హ, మీలాగా మేము డబ్బులు పంచం. ఆ పంచిందెవరో కూడా బయటపడతారు. అందులో ఇలా తప్పించుకోలేరు. చూద్దాంలే అక్షర, గెలుపు మాదే. ఓడిపోయిందెవరన్నది కూడా మీరు చూస్తారులే. మీరెన్ని జిమ్ముకులు చేసినా గెలుపు మా అత్తయ్య గారికే ఖాయం. చెప్పింది ఇంకొక్క రోజే ఉంది, పంపిస్తా జైలుకి. పదండి, రండి. సూర్యుడి గుర్తుకే, సూర్యుడి గుర్తుకే, సూర్యుడి గుర్తుకే, సూర్యుడి గుర్తుకే. అమ్మయ్యా, ఎందులోనూ డబ్బులు లేవు, బతికిపోయాం. ఇది సరే బేబమ్మ గారు, కొన్నిట్లో పెట్టి కొన్నిట్లో పెట్టకుండా నొక్కేస్తున్నారా జునో? అవ్వా, రామ రామ రామ, అలా ఎందుకు చేస్తానమ్మాయి? మరి వీటిల్లో కూడా డబ్బులు ఉండాలి కదా, ఏమయ్యాయి పెద్దమ్మా? నాకేం తెలుసమ్మాయి, నేను ఇంట్లో అన్నిట్లోనూ పెట్టే తీసుకొచ్చాను. కానీ మనం కారు ఆపినప్పుడు అక్కడి నుంచి భూపతి తీసుకొచ్చాడు. నాకెందుకో ఇతగాడి మీద డౌట్గా ఉంది. అంటే అది తీస్తుంటే కింద పడ్డాయి, తర్వాత పెడదామని జోబులో పెట్టుకొని మర్చిపోయాను. అంతేకాని ఉన్న కరువులో ఖర్చులకుంటాయని నువ్వు తీసావని మాత్రం చెప్పవు. మీరొకటి మర్చిపోతున్నారు కనకం గారు, నేను తీయబట్టే మీరు అరెస్ట్ కాకుండా కాపాడబడ్డారు. ఇందుకు మీరు నాకు జీవితాంతం రుణపడి ఉండాలి, నన్ను తిట్టకూడదు. ఏడ్చావులే, ఇప్పుడు రక్షించినందుకు ఒక థ్యాంక్స్ అయితే పడేస్తాను, కానీ ఇంకొకసారి ఇలా చేయకు. గెలవాలని అప్పు చేసి మరీ తెచ్చాను, నోట్ అందకపోతే ఓటెయ్యరు. ఇలా వెనకుండి నాకు వెన్నుపోటు పొడవకు. అబ్బా, తీయంలేండి బాబు, పదండి ప్రచారం చేద్దాం. కనకం గారు, మీరు మాత్రం అక్షరాతో కేర్ఫుల్ గా ఉండాలి. ఇంకొక్క రోజు ఉందని జైలుకి పంపిస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. జాగ్రత్త, యునో. పదండి. ఉన్నపోతు గుర్తుకే. ఆటో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా? అందరికీ చెప్పేశాను అక్షర, వాళ్లతో మాట్లాడుతూనే ఉన్నాను. కంపల్సరీగా వాళ్ళు ఎక్కడున్నా దొరుకుతారు. దొరకాలండి. ఈ రోజు అమ్మవారి చివరి అవతారం. ఆ అమ్మవారే మనల్ని కరుణించాలి. తప్పకుండా కరుణిస్తారు.
పద. అత్తయ్య ఇప్పుడు గుడికి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు చేసిన పనికే. నువ్వు తాళి తీసేయకుండా ఉంటే బావుండేది. అయిపోయిన దాని గురించి ఎందుకు తిడుతున్నావు అత్తయ్య? మరిందులో పతనం ఆరంభమైంది తమరి నుంచే కదా. ఇది మరీ బాగుంది. సరే, నాదైతే అయ్యింది. ఆ పద్మని సుశీలను కూడా నేనే వచ్చి అక్షరకి దొరకమని చెప్పానా? కాదు కదా. ఈ లాజిక్లకేం తక్కువ లేదు. అది సరే అత్తయ్య, అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో అది చెప్పు. ఏముంది, నిన్న కూడా ఈ రోజే నిన్ను జైల్లో పెట్టిస్తా పక్కా అని ఛాలెంజ్ చేసింది కదే. ఇక్కడే ఉంటే ఏ ప్లాన్ వేస్తుందో తెలుసుకొని మనం తిప్పికొడదామని. అంటే నీకేమైనా టెన్షన్ వచ్చేస్తుందా? వరుస పరాజయాలు చూస్తుంటే ఉన్న ఒక్క ఎవిడెన్స్ దొరకనివ్వకూడదనే జాగ్రత్త వస్తుంది కదా. వాళ్ళెక్కడ దొరుకుతారోనన్న భయం ఆవహించదా? ఇంతకీ ఆ యదవులు ఎక్కడ చచ్చారో ఏంటో. ఊరు వదిలి వెళ్ళిపోమ్మని చెప్పాను. మరి వాళ్ళకి చెప్పినప్పుడు ఇక్కడికెందుకు రావడం అత్తయ్య మనం? ఒసై, ఇక్కడికెందుకు రావడం ఎందుకు రావడం అని అదే మళ్ళీ 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 అడక్కు. చెప్పాను కదా, ఇక్కడుంటే ఏం చేస్తుందో తెలుసుకోవచ్చని. సరే అత్తయ్య, ఇంక నేను అడగను. ఎవరు కాల్ చేస్తున్నారు అత్తయ్య? ఆ యదవలకే. మేడం, ఎక్కడున్నారు? ఊరుదలి వెళ్ళిపోమన్నారు కదా మేడం. ఆల్రెడీ బోర్డర్ కూడా దాటేశాం. వెరీ గుడ్. నేను చెప్పే వరకు మళ్ళీ ఇక్కడ కనపడకూడదు. అలాగే మేడం. బార్డర్ దాటేశారంట శృతి. అయితే ఇక సమస్య ఉంది. ఎస్, బట్ కాసేపు ఉందాం. పద. మనం ఇక్కడే ఉన్నాం కదా, కనకం గారికి బోర్డర్ దాడేసని చెప్పు. రేయ్, ఇప్పుడు బయలుదేరతాం కదరా. ఇంకా ఇక్కడే ఉన్నావంటే మేడం తిడతారని అలా అన్నాను. ఓహో, అరవింద్ అన్న చెప్పింది వీళ్ళ గురించే కదా. చెప్పు అరవింద్ అన్న, నువ్వు చెప్పిన వాళ్ళని చూసా. అర్జెంటా? వస్తున్నా. ఎవరండి? ఆఫీస్ నుంచి అక్షర. సరే, వెళ్ళిరండి. ఎక్కడున్నారన్నా? వస్తున్నాను. ఏంటక్షరా, పూజైపోతుంది. ఈ రోజు పట్టుకుంటా, నన్ను లోపలేస్తా, పక్కా అని ఏదేదో ఛాలెంజ్ చేసావు కదా. ఏమైంది? నేనన్నది ఏదీ కాకుండా పోదు కదా. ఇప్పుడే వేటగాడు జింకల కోసం బయలుదేరాడు. వేటగాడికి జింకలు ఎక్కడున్నాయో కూడా తెలిసిపోయింది. అందుకే వేటాడడానికి వెళ్ళాడు. కాసేపట్లో ఆ జింకలన్నీ నీ కళ్ళ ముందుకే వస్తుంటాయి. చూస్తూ ఉండు.